రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎలా ఉండబోతుందంటే, మనం ఏంటంటే లాస్ట్ వీడియోలో అసలు నారుమడి అనేది ఎలా తయారు చేసుకోవాలి, నారుమడి తయారు చేసుకున్న తర్వాత విత్తనం ఎలా పెట్టుకోవాలి, మనం విత్తనం పెట్టుకున్న తర్వాత దాని మీద ఆ చీరలు అనేది గోనె సంచులు అనేది వేయమని చెప్పాము. అది మొదటి పెట్టిన రోజు నుంచి 7 రోజుల వరకు చేయవలసిన పనులని మనం లాస్ట్ వీడియోలో చూపించాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్ వీడియోలో పోయి చూడండి. ఇప్పుడు మాత్రం మనం చెప్పే వీడియో ఏంటంటే, విత్తనం వేసిన తర్వాత మొలకెత్తిన తర్వాత ఆ పరదాలంటే గోనె సంచులు అనేది ప్లస్ మన చీర అనేది కప్పుకున్నాం కదా, తీసిన తర్వాత 7 రోజుల నుంచి 20 రోజుల వరకు వచ్చే రోగాలు ఏంటి, మనం వేసిన మిరప గింజ మొలిసిన కాడ నుంచి కూడా వచ్చేది ఏంటి అసలు ఈ నారుమడి మీద. మనం అనుకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఫంగిసైడ్ ప్రాబ్లం వస్తుంది. మొలకెత్తిన తర్వాత నార అనేది ఖచ్చితంగా వర్షాలు ఎక్కువ ఉన్నా సరే, ఎండ ఎక్కువ ఉన్నా సరే, మనకు ఖచ్చితంగా ఫంగిసైడల్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ మొలకెత్తిన కాంచి కూడా మనకి ఏమొస్తుంది, ఇంకా పురుగు అనేది కూడా బెడద ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ ఏం చేయాలి? ఇలా మనం వేరుకుళ్ళుని, కాండం కుళ్ళుని మొక్క చచ్చిపోతూ ఉంటుంది. వేడికైనా చచ్చిపోతూ ఉంటుంది, ఎక్కువ వర్షపాతం నిలబడ్డా సరే, ఎక్కువగా వర్షం కుడినా మనకి ఈ నార అనేది చనిపోవడం జరుగుతుంది. ప్లస్ ఈ నారుమల్లో కూడా ఇప్పుడు ఏంటంటే 20 రోజుల లోపు ఖచ్చితంగా మనకి పురుగు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాటికి ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మన నారు మడిలో మన నార అనేది మనం ఎలా కాపాడుకోవాలి, అది కాన్సెప్ట్. మనం ఫస్ట్ అనుకుంటే మనం 8 రోజుల నుంచి 9 రోజుల దాకా ఉండి నార అనేది మనం చూసుకుంటాం. 90% 85% ఎంతో జర్మినేషన్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మొదటగా మనం చేయాల్సిన పని ఏంటి, స్ప్రేయింగ్. మనం అనుకుంటే ఫంగిసైడల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి, అంటే ఫంగిసైడ్ ప్రాబ్లం అంటే నారు కుల్లటం కానీ, లేకపోతే కాండం కుళ్ళుడు కానీ, మొక్క చనిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లేకపోతే వేరు కుళ్ళుడు వల్ల కూడా చనిపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా హీట్ ఉన్నా మొక్క చనిపోతుంది, ఎక్కువగా నీళ్ళు ఆగినా చనిపోతుంది, ఎక్కువగా వర్షం పడ్డా చనిపోతుంది. వీటికి ఏం చేయాలి? మనం మొదటి స్ప్రేగా మనం ఫంగిసైడ్ ప్రాబ్లం అరికట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉన్న బ్లూ కాపర్, అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాం మనం. దాన్నే మనం చెప్పుకోబోయేది బ్లూ కాపర్. బ్లూ కాపర్ కనుక 1 లీటర్కి మనం 2 గ్రాములు కనుక వేసి కనుక స్ప్రే చేస్తే, అంటే 1 లీటర్కి 2 గ్రాములు అంటే మనం ఒక ట్యాంక్ అనుకుంటే 20 గ్రాములు. ఈ విధంగా కనుక మనం వేసుకొని కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా మన ఆ ప్రాబ్లం, అంటే ఫంగిసైడ్ ప్రాబ్లం నుంచి బయటపడతాము. చెట్టుకి మనం ఇమ్యూనిటీ కూడా వస్తూ ఉంటుంది. ఆ ఫంగిసైడ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతూ కూడా చెట్టు ఎక్కువగా మంచిగా ఎదగటానికి అయితే ఉపయోగపడుతుంది. ఈ కొట్టే మందు కూడా మనం ఏదో కొట్టడం అంటే కొట్టడం కాదు, కొంచెం తడిసేటట్టు కొట్టండి, భూమికి కొంచెం ఆనేటట్టు కొట్టండి. ఇలా కొడితే మనం ఫంగిసైడ్ ప్రాబ్లం నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ రెండో స్ప్రేయింగ్ కూడా ఏం చేస్తాం, మన మార్కెట్లో రిడేమల్ గోల్డ్ ఉంటుంది, మనకి మెట్లాక్సిల్, మ్యాంకోజిబ్. మెట్లాక్సిల్ విడిగా దొరుకుతుంది, ప్యాకెట్లు ఉంటాయి, చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక ట్యాంకి ప్యాకెట్స్ ఉంటాయి. మెట్లాక్సిల్ కొట్టినా ఏం లేదు, మనం మెట్లాక్సిల్ మన ఒక చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి, ఒక 5 to 10 గ్రామ్స్ మధ్యలో, దాన్ని తీసుకొని కొట్టినా ఏం కాదు. లేకపోతే రిడేమల్ గోల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 1 లీటర్కి 1.5 నుంచి 2 గ్రాములు కనుక, అంటే కనుక మనం వేసి కొట్టినట్టయితే, అది కూడా ఒక ట్యాంక్ వచ్చేలోపు 10 లీటర్లు ఇంటూ 2 గ్రాములు 20 గ్రాములు, లేకపోతే 15 గ్రాములు వేసి కనుక మనం స్ప్రే చేస్తే దానివల్ల కూడా మొక్క నీట్గా రావడానికి, ఏమైనా ఫంగిసైడ్ ప్రాబ్లం ఉన్న కంట్రోల్ కావడానికి, మన ఎరుపు లాంటివి ఉన్న కంట్రోల్ కావడానికి, మచ్చలు ఉన్న ఏమైనా కంట్రోల్ కావడానికి, ఇలా అన్నిటికి కూడా మనం ఏది కొట్టినా సరే కొంచెం తడిసేటట్టుగా కొడితే మాత్రం మొక్క రిలీఫ్ అయ్యి ఫంగిసైడ్ ప్రాబ్లం నుంచి బయటపడతా ఉంటుంది. ఈ 2 స్ప్రే చేసుకోండి. ఇక మనకు వచ్చేది ఏంటి, పురుగు వస్తూ ఉంటుంది. పురుగుకి ఏం చేస్తాం మనం? పురుగుకి నేను చెప్పేది ఏంటంటే, పురుగు వస్తే మాత్రం మనకి ఆ మిరప నార్లలో కింద మొక్క కొట్టేస్తూ ఉంటుంది, లేకపోతే బొక్కలు పెడతా ఉంటుంది ఆకుకి. ఇలా అందరికీ తెలిసినవి ఇమామెథిన్ బెంజనైట్, అంటే ప్రొక్లైమ్ అంటాం మనం టెక్నికల్. ఈ ప్రొక్లైమ్ టెక్నికల్ కూడా 10 గ్రాములు 1 లీటర్కి, 1 లీటర్కి కూడా కాదండి, ఒక ట్యాంకీకి 10 గ్రాములు, 1 లీటర్కి 1 గ్రామ్ చొప్పున, అంటే సేమియా లాగా ఉంటుంది. ఈ ఒక ట్యాంకీకి, అంటే 10 లీటర్ల వాటర్లు 12 లీటర్ల వాటర్ డోసులో 10 గ్రాములు కనుక మనం ఈ ప్రొక్లైమ్ని కలుపుకొని కొట్టుకున్న పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా స్మాల్ డోస్, పెద్ద డోస్ ఏం కాదు ఇది. ఇలా కొట్టుకున్నా మనం పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. సార్ మనకి ప్రొక్లైమ్ దొరకలేదు,
చిన్న బుడ్లు మనకి లేవు అనుకుంటే మనకి చిన్న కొరాజిన్ బుడ్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. అంటే 10 ml ఉంటుంది. ఈ 10 ml కూడా మనం ఒక 13 నుంచి 14 లీటర్ల వాటర్లో, అంటే దగ్గర దగ్గర ఒక ట్యాంకర్న్నరకి ఒక చిన్న బుడ్డి ఒక 10 ml వేసి కొట్టినా సరే మనం పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక కంట్రోల్ చేసుకుంటే మనకు నారు అనేది నీట్గా రావడానికి, మనకి ఎరుపున్న నారును కంట్రోల్ చేయడానికి, వేరుకుళ్ళు ఏమైనా వచ్చినా తగ్గించడానికి, ప్లస్ మనకి నారుకుళ్ళు వచ్చినా తగ్గించడానికి, కాండం కుళ్ళు వచ్చినా తగ్గించడానికి, మొక్క చనిపోకుండా ఉండటానికి నేను 2 ఫంగిసైడ్ చెప్పాను. అవి మీకు కాపరు లేదా రెడీమిల్ గోల్డ్. ఇది 2 కూడా 4-5 రోజుల గ్యాప్లో ఒకసారి కాపర్ కొడితే రెండోసారి రెడీమిల్ గోల్డ్. ఇది అయిపోయిన తర్వాత పురుగు వస్తుంది, ఖచ్చితంగా పురుగు వస్తుంది. ఆ పురుగు అనేది కూడా కింద నారును తింటూ ఉంటుంది. ఒకటి గొలుకలు అయితే మీరు వేసుకోవాలి తప్పదండి. గొలుకలు వేసుకున్న తర్వాత కూడా, అంటే గ్రాన్యువల్స్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఖచ్చితంగా పురుగు మంది అనేది కొట్టాలి. ఆ పురుగు మంది అనేది ప్రొక్లైన్ చెప్పాను, కొరాజిన్ చెప్పాను. ఈ రెండిట్లో ఏది దొరికినా కూడా ప్రొక్లైమైన్ తీసుకుని, ప్రొక్లైమ్ అయితే 10 లీటర్లకి 10 గ్రాములు, కొరాజిన్ అయితే 13 లీటర్లకి ఒక చిన్న బుడ్డి 10 ml తీసుకుని కొట్టినా సరే మీకు పురుగు అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. కానీ పురుగు అయిపోయింది, ఈ మన ఫంగిసైడ్ ప్రాబ్లం అయిపోయింది. మనకొకటి నేను చెప్పేది ఒకటే అండి, మీకు ఏ నారుమల్లో అయినా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటాయని అయితే మనకి వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి దీనిని బట్టి మనకి ఈ నారు పోసుకున్న తర్వాత, మొలిసిన తర్వాత కూడా మనం ఎంతసేపటికైనా నీళ్లను బయటకు పంపించే విధంగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఖచ్చితంగా వర్షాలు ఎక్కువ పడితే మాత్రం, ఆ వర్షాలు ఎక్కువ ప్రభావం పడితే మాత్రం ఖచ్చితంగా వేరుకులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతసేపటికైనా నీళ్ళని బయటకు పంపించే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మన నారును బతికిచ్చే ప్రయత్నం మనం చేసుకుందాం. ఈ విధంగా చేసుకోండి. ఎక్కువగా వేడున్నా కూడా మొలక శాతం వచ్చినా సరే చనిపోయే ఛాన్స్ ఉంది. దానికి కూడా మీరు దానికి చర్యలు అయితే తీసుకోనండి. ఇంకా దీని తర్వాత మనం ఈ 8 రోజుల నుంచో 9 రోజుల నుంచి 20 రోజుల వరకు డోస్ చెప్పాం. కానీ 20 రోజుల తర్వాత వచ్చే డోసులు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే దోమ వస్తూ ఉంటుందండి, మీకు ఫంగిసైడ్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందండి. ఇలాంటి ఎరుపు వస్తూ ఉంటుంది, మచ్చలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికి కూడా గ్రోత్ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది కొంచెం మంది నర్సరీలలో. ఆ విధంగా కూడా మీకు నా గ్రోత్కి ఏం వాడాలి, ఇంకా ఫంగిసైడ్ ప్రాబ్లంకి అయితే ఎమిస్టార్, నాటివ్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తాను. మీకు దోమ వస్తే కూడా ఏ మందు కొట్టుకోవాలని నెక్స్ట్ వీడియోలో ఉంది. మనం చెప్పేది ఏంటంటే, నేను మీకు దేవుడండి ఒకసారి బ్రదర్ ఒకసారి చూపించండి, మనం వచ్చి కూడా చూపిస్తున్నాం, మనం ఎక్కడో ఉండి చెప్పట్లేదు. ఇతను 10 రోజుల నారండి, ఒకసారి చూడండి. 10 రోజుల నారు కూడా ఇలా ఉండటం అయితే జరిగింది. ఇప్పుడే ఈ మధ్య ఒక 1 అవర్ క్రితం వాటర్ అయితే కట్టాడు, మొలక శాతం బాగానే ఉంది, ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. అక్కడక్కడ కొంచెం పురుగు కనపడతా ఉందండి. సరే, అతను ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటే ఫంగిసైడల్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. నేననేది అంటే మీకు మళ్ళీ ఒక 15 డేస్కి మళ్ళీ ఒక వీడియో ఖచ్చితంగా నారు మీద ఇంకా బెటర్గా ఉండాలనేది మీకు ఖచ్చితంగా వీడియో అయితే అందిస్తలేస్తాను. మీకు నెక్స్ట్ వీడియో నుంచి కూడా కాటన్ మీద, అంటే పత్తి మీద కూడా మీకు డోసులు వచ్చే ఛాన్స్ ఉంది. మీకు పత్తి మీద కూడా మీకు 2-3 డోసులు, 4-5 డోసులు ఖచ్చితంగా మీ వీడియో ముందుకు రాబోతుంది. మీకు మొదటి డోసు, 2వ డోసు, 3వ డోసు, 4వ డోసుతో పాటు మీకు ఇంకేంటంటే పత్తిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏంటంటే పురుగు అండి. అంటే గులాబీ రంగు పురుగు అంటాం, పుచ్చు పురుగు అంటాం. వాటన్నిటికి కూడా మీకు మెయిన్ దేనివల్ల వస్తుంది, ఏ టైంలో కంట్రోల్ చేసుకోవాలి. పత్తి మీద కూడా మనం డోసులతో పాటు మనకి పత్తి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనకి గులాబీ రంగు అనే పురుగు రావటం వల్ల ఎక్కువ దిగుబడి తీయలేకపోతున్నాం. ఎందుకు తీయలేకపోతున్నాం అనే కాన్సెప్ట్లో మీకు ఖచ్చితంగా గులాబీ రంగు పురుగును కనుక ఎప్పుడు అరికట్టుకుంటే మనం అధిక దిగుబడి తీయవచ్చు. ఇది క్వశ్చన్. ఈ వీడియోలో మీకు ముందుకు రాబోతున్నాయి. ప్రతి వీడియోలో కూడా కాటన్ ఒక 4-5 డోసుల గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మంచి న్యూట్రియన్స్తో కలిపిన డోసులు కూడా ఉండే ఛాన్స్ ఉంది. మీకు పత్తి వేసిన తర్వాత అలాంటి మందులు కొట్టిన తర్వాత ఆ గ్రోత్, ఆ షైనిష్ రావడానికి కూడా కొన్ని మీకు టెక్నికల్స్, ఆర్గానిక్ సంబంధించిన మందులు ప్లస్ టెక్నికల్ వైజ్గా మీకు కొన్ని మందులు అయితే చెప్పడం జరుగుతుంది. దాన్ని వాడుకుంటే పత్తి కూడా ఎక్కువ అధిక దిగుబడి తీయడానికి అయితే చాలా ఛాన్స్ ఉందండి. ఓకే అండి, మీకు ఇవాళ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే నారుమడి గురించి, మొలిసిన మొక్క దగ్గర నుంచి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇది ఇలా చేసుకుంటే మాత్రం రైతు అనే వాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడి మనం నారుని అనేది బతికించుకో ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, ఇలా మీరు నారుమడి మీద చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.